అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నా ప్రేమ సోదర మహాశయులారా, ప్రతి ఒక్కరూ జుమా రోజు ప్రత్యేకంగా భావిస్తూ ఉంటారు, ప్రత్యేకమైన బట్టలు వేసుకుంటారు, ప్రత్యేకమైన పనులు చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది తెలియక జుమా యొక్క దినాన్ని మామూలు దినంగా, జుమా యొక్క ప్రత్యేకత లేకుండా మామూలు రోజులు ఎలా అయితే గడుపుతూ ఉంటారో జుమా రోజు కూడా అలాగే గడుపుతూ ఉంటారు. జుమా రోజు 9 సున్నతులు ఉన్నాయి. ఎవరైతే 9 సున్నతులు పాటిస్తారో వాడు ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆచరణల ప్రకారంగా వాళ్ళ యొక్క జీవితం సాగించిన వారు అవుతారు. చాలామంది ఎక్కువ శాతం ఈ పనులు చేయకుండా ఉంటారు. మొట్టమొదటి మాట ఏమిటి అంటే, జుమా యొక్క దినం నాడు సరైన బట్టలు వేసుకోకుండా మామూలు బట్టలు వేసుకుంటూ ఉంటారు. ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకి జుమా రోజు చెప్పిన విధానాల్లో, చెప్పిన సున్నతులలో ఒక సున్నత్ ఏమిటి అంటే, జుమా రోజు మంచి బట్టలు వేసుకోవాలి. ఒకవేళ కొత్త బట్టలు ఉంటే అల్హమ్దులిల్లా కొత్త బట్టలు వేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ కొత్త బట్టలు లేకపోతే మీ దగ్గర ఉన్న వస్త్రాలలోనే ఉత్తమమైన వస్త్రాలు, అంటే చినిపోయినవి కాకుండా, పాతబడినవి కాకుండా మనకు ఉన్న దాంట్లోనే ఉత్తమమైన వస్త్రాలు మనం తొడగాలి. చాలామంది నేను చూశాను, వాళ్ళు ఎలా చేస్తూ ఉంటారంటే, మామూలు రోజుల్లో ఎలాంటి బట్టలు అయితే వేసుకుంటారో జుమా రోజు కూడా అలాంటి బట్టలే వేసుకుంటారు. నా ప్రేమ సోదర మహాశయులారా, ఇది సున్నత్కి విరుద్ధమైన పని. ఎందుకంటే ప్రవక్త గారు మనకి చెప్పారు, ఒకవేళ మనకి స్తోమత ఉంటే మంచి బట్టలు వేసుకోవాలి, కొత్త బట్టలు వేసుకోవాలి. స్తోమత లేకపోతే కనీసం మన దగ్గర ఉన్న బట్టలలోనే ఉత్తమమైన బట్టలు వేసుకోవాలి. కొంతమంది చినిగిపోయిన బట్టలు వేసుకొని జుమా నమాజ్కి వస్తూ ఉంటారు. కొంతమంది బాగా మురికైపోయిన, బాగా మాసిపోయిన బట్టలు వేసుకొని జుమా నమాజ్కి వస్తూ ఉంటారు. ఆడవారు కూడా కొంతమంది అయితే మాకు జుమా నమాజ్ లేదు కదా అని చెప్పి స్నానం చేయకుండా అదే బట్టలలో ఉండిపోతారు. కొంతమంది ఆడవారైతే రాత్రిపూట వేసుకున్న నైటీలో అలాగే వాళ్ళ యొక్క సమయాన్ని గడిపేస్తూ ఉంటారు. అల్లాహు అక్బర్. ఇవన్నీ కూడా సున్నత్కి విరుద్ధమైన పనులు. ప్రతి ఒక్కరు గమనించండి. ప్రవక్త గారు మనకి జుమా రోజు ఏ విధంగా అయితే ఉండమని తెలిపారో ఆ విధంగా మనం ఉండడానికి ప్రయత్నించాలి. అదేవిధంగా నా ప్రేమ సోదర మహాశయులారా, జుమా రోజు మనం రెండో పని చేయాలి. అది ఏమిటి అంటే, ఎక్కువ శాతం అల్లాహ్తో పాపక్షమాపణ అడుగుతూ ఉండాలి. అంటే అస్తగ్ఫార్ చదువుతూ ఉండాలి. అస్తగ్ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్. ఈ యొక్క విరుదు ఎక్కువ శాతం పఠిస్తూ ఉండాలి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు అల్లాహ్ యొక్క నామస్మరణ చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ అస్తగ్ఫిరుల్లాహ్ అన్న పదంలో అల్లాహ్తో క్షమాపణ కోరుకునే యొక్క మాట ఉంటుంది. ఎవరైతే అల్లాహ్తో క్షమాపణ కోరుకుంటారో వాళ్ళు అల్లాహ్కి చాలా దగ్గరగా ఉంటారు. అల్లాహు తాలా ఆయన యొక్క దైవదూతలతో ఇలా తెలుపు మన యొక్క పాప క్షమాపణ అల్లాహ్ తాలా చేస్తారు. నా ప్రేమ సోదర మహాశయులారా, ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు పనులు తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి. అది కాకుండా జుమా రోజు 9 సున్నతులు ఉన్నాయి. దాని గురించి నేను ఒక వీడియో చేశాను. ప్రతి జుమాకి కూడా ఆ 9 సున్నతులు పాటించి మీ యొక్క నడవడికని ప్రవక్త గారు చెప్పిన విధంగా గడపడానికి ప్రయత్నించండి. అల్లాహు తాలా మనందరికీ చెప్పే కన్నా వినే కన్నా ఎక్కువగా ఆచరించే ఒక మహాభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్